కందిపొడి తయారు చేసుకోవడం వేడిగా నెయ్యితోటి రైస్లోకి సర్వ్ చేసుకోండి. 1/2 కప్పు కందిపప్పుని మీడియం ఫ్లేమ్ మీదనే దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నటువంటి కందిపప్పుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి 10-12 ఎండుమిర్చి యాడ్ చేసి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని ఒకసారి వేయించుకోవాలి. ఇలా వేయించిన దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పుని యాడ్ చేసుకొని దోరగా వేయించాక స్టవ్ ఆపేసి చల్లారడానికి పక్కన పెట్టాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, పుట్నాల పప్పుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని అందులోకి 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేశాక మనం వేయించి పెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేయాలి. ఇది పక్కన పెట్టుకొని ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి అందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా ఇంగువ, అలాగే కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసిన కందిపొడిని ఆయిల్లో ఒక 2 నిమిషాలు ఇలా వేయించుకొని సర్వ్ చేసుకుంటే కనుక రైస్లోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.